హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ హెయిర్ థిక్గా అండ్ లాంగ్గా పెరగడానికి ఇంకా సిల్కీగా చేంజ్ అవ్వడానికి ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉందన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేయడంతో పాటు మీ హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాలికల్ని రియాక్టివేట్ చేసి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా పెరగడానికి మంచి అవకాశం ఉంది. ఇంకా హెయిర్ చాలామంది డ్రై హెయిర్తో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. హెయిర్ సిల్కీగా అండ్ షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ని 15 days వాడి చూడండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. వీక్లీ 3 to 4 times ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల వండర్ఫుల్ అండ్ అమేజింగ్ రిజల్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ అనమాట, ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి. ఓకే, ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులు. సో మనందరికీ తెలుసు కదా, హైబిస్కస్ ఫ్లవర్స్ అనమాట ఇవి. సో ఏ కలర్ అయినా సరే మీరు ప్రిఫర్ చేయొచ్చు. నేను తీసుకున్నాను, మా గార్డెన్లో ఉన్నాయి ఆరెంజ్ అండ్ పింక్ కలర్. సో మీ గార్డెన్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి ఎక్కువ ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో కొన్ని మందార పువ్వులు తీసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు కావాలి మందార ఆకులను కూడా తీసుకోండి. మరీ ముదిరివి కాదు, కొంచెం లేతగా ఉన్నవి మందార ఆకులు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మందార పువ్వుల్ని మనం కాడ తీసేసి ఈ రేకుల్ని సపరేట్ చేసేయాలన్నమాట. అంటే కాడలు తీసేసి ఓన్లీ మందార రేకులు మాత్రం మనకు కావాలి. సో ఈ మందార పువ్వులు ఇంకా మందార ఆకుల్లో మనకి చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయండి మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి. ఇంకా ఇంకొకటి చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఒక్క ప్లేస్లోనే మనకి హెయిర్ మొత్తం ఊడిపోతుంది. ఆ ప్లేస్లో ఇంకా మనకి హెయిర్ రాకుండా ఉంటుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ యూజ్ చేయటం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇంకా హెయిర్ సిల్కీగా చేంజ్ అవుతుందన్నమాట. ఇంకా వచ్చేసి మీ హెయిర్ ఎదగడం ఆగిపోతే ఈ ఆయిల్ మీరు 15 days వాడి చూడండి, మళ్ళీ మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మందార పువ్వులు అండ్ మందార ఆకుల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం. దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం 1 month పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగా పువ్వులు ఆకులు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత అందులో ఆయిల్ని యాడ్ చేయండి. నార్మల్లీ ఏ ఆయిల్ అయినా సరే పర్లేదు, పారాషూట్ ఆయిల్ అయినా సరే పర్లేదు, లేకపోతే మనం ప్యూర్ కొబ్బరి నూనె ఉంటుంది కదా గానుగ షాపులో ఉండేది, సో ఆ ప్యూర్ కొబ్బరి నూనె కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫ్లవర్స్ అన్నీ మునిగిపోయేంత వరకు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 cup ఆయిల్ని యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ని స్టవ్ మీద ఉంచి సిమ్లో పెట్టేసి ఒక 5 minutes పాటు బాయిల్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ పువ్వులు ఆకుల్లో ఉన్న క్వాలిటీస్ మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, 5 minutes తర్వాత చూడండి, మనకి ఆకులు పువ్వులు అన్నీ కూడా చిన్న సైజులోకి చేంజ్ అయిపోతాయి. చక్కగా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes అంతే ఉంచేసేయండి. ఫుల్గా హీట్ అనేది తగ్గిపోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేయండి. ఓకే, అంతే, మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఈ ఆయిల్లో మనకి జుట్టుని పెంచి జుట్టుని స్ట్రాంగ్గా పెరిగేలాగా ఇంకా థిక్గా లాంగ్గా పెరిగేలా చేస్తుందన్నమాట. ఇంకా హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. ఇంకా హెయిర్ సిల్కీ అండ్ స్మూత్గా అండ్ షైనింగ్గా చేంజ్ చేస్తుంది. ఈ ఆయిల్ని మీరు వీక్లీ 3 to 4 times అప్లై చేసి 1 hour అంతే ఉంచేసి ఆ తర్వాత ఒక మైల్డ్ షాంపూ యూస్ చేసి హెడ్ బాత్ చేసేయండి. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేయండి. 10 to 15 minutes పాటు మసాజ్ చేసిన తర్వాత మీరు 1 hour ఆగిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తూ ఉండండి. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే నైట్ టైం మీరు ఈ ఆయిల్ని హెయిర్కి బాగా పట్టించేసి మసాజ్ చేసేసి ఆ నైట్ అంతా అంతే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసినా పర్లేదు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, మీ వీలుని బట్టి మీరు ఈ 2 methodsలో ఏదో ఒక మెథడ్ని మీరు ఫాలో అయ్యి మీ హెయిర్ని స్ట్రాంగ్గా చేసుకోండి. ఇంకా థిక్ అండ్ లాంగ్ హెయిర్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.